అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 119వ అధ్యాయము 97వ వచనము. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. సహోదరి సహోదరులారా, కీర్తనకారుడు దేవుని యొక్క వాక్యమును ఆహ్వానిస్తూ ఆ వాక్యమును ప్రతిదినము దాన్ని ధ్యానిస్తూ ఉన్నానని తెలియపరుస్తున్నాడు. ఆయన ఉపదేశము అంటే దేవుని యొక్క ఉపదేశము ఆయనకు ఎంతో ప్రియముగా ఉందని చెప్తున్నాడు. రోజంతా దానిని నేను ధ్యానిస్తున్నానని చెప్తున్నాడు. మనము కీర్తనాకారుడు వలె మనము కూడా వాక్యమును ప్రతిదినము ధ్యానిస్తూ ఉండాలి. మన మనసులు మనకిష్టమైన విషయాల మీద, వ్యక్తుల మీద ఎప్పుడూ లగ్నమై ఉంటాయి. సామెతలు 2వ అధ్యాయము 10వ వచనము మనము పరిశీలించినట్లయితే, జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుంచును. సహోదరి సహోదరులారా, వివేకి హృదయంలో జ్ఞానము నివాసం ఉంటుంది, మూర్ఖులకు లోపలిదంతా బయటపడుతుంది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.